అండి. నిన్న పిండి కలిపెట్టాను కదా! బియ్యము, పప్పు. దోసలైతే మార్నింగ్ వేస్తుంటే అస్సలు ఎంత బాగొచ్చాయంటే అంత బాగొచ్చాయండి. ఇదేందమ్మా విచిత్రంగా చెప్తున్నావు అనైతే అనుకోకండి. నేనెప్పుడూ అయితే ట్రై చేయలేదండి. ఎప్పుడు మిల్లు కాడిచ్చేస్తాను. ఒక కేజీ బియ్యమైనా కానీ మిల్లు కాడిచ్చే కలిపెట్టుకుంటానండి. కానీ ఇలా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకని ఇప్పుడు చూస్తుంటే నాకు కొత్తగా సాఫ్ట్‌గా దూదిలాగుండేసరికి దోసలు చాలా బావున్నాయనిపిచ్చింది. నేనైతే మామూలు దోస అయితే ఒకటి వేసేసుకొని, ఇంకా కారం దోస కూడా వేసేసుకున్నానండి. మామూలుగా దోస వేసుకొని, కారము దోసంతా అలాగా పెట్టేసుకొని, ఇంకా కొంచెం నెయ్యి కూడా ఉంటే వేసుకుంటే కారం దోస సూపర్‌గా ఉంటుందండి. కారం దోసలోనే తినేవాళ్ళైతే ఒక ఎగ్గో, 2 ఎగ్సో వేసేసుకొని తినేయొచ్చు. కానీ ఈరోజు మేమైతే తినమండి. అందుకని ఎగ్ వేయలేదు. ఎగ్ తినే పనైతే కంపల్సరీగా మా ఇంట్లో ఎగ్ దోస అంటూ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఇలాగే ప్రతి ఒక్కసారి ఇలాగే దోస పిండి కలుపుకోవాలనిపిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్.